రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షానికి వాసిన పీఏసీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన అరకిపూడి గాంధీకి కట్టబెట్టారు. లోక్సభలో పీఏసీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్కి ఇచ్చినప్పుడు రాష్ట్రంలోనూ అదే రూల్ పాటించాల్సిన కాంగ్రెస్ సర్కార్ రూల్స్ ను తుంగలో తొక్కింది. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని మాట్లాడే రాహుల్ గాంధీ అదే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదని ప్రజలు మండిపడుతున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరకిపూడి గాంధీ నియామకం అసెంబ్లీ నియమావళికి పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధం. నిజానికి అసెంబ్లీ నియమావళి రూల్ 250 ప్రకారం 9 మంది పీఏసీ సభ్యులను ఎన్నుకోవాలి. ఇందుకోసం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతిలో సభ్యుల ఎన్నిక జరుగుతుంది. పీఏసీ కమిటీ ఏర్పాటు చేసే నాటికి బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 38. ఈ లెక్కన బీఆర్ఎస్ నుంచి 3 సభ్యులు పీఏసీలో ఉండాలి. ఆ 3 సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి. ఒక్కో సభ్యుడిని ఎన్నుకోవడానికి సుమారు 13 మంది ఎమ్మెల్యేలు అవసరం. అలాంటప్పుడు పార్టీ ఫిరాయించిన అరకిపూడి గాంధీని ఎన్నుకున్న 13 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరని రాజ్యాంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు మనకి అందిస్తారు. సీతారామరాజు, కాంగ్రెస్ వైఖరిని ఎట్లా చూడాలి పీఏసీ చైర్మన్ నియామకానికి సంబంధించి? ఓవైపు హైకోర్టుకు సంబంధించిన కీలకమైన తీర్పు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో 4 వారాల లోపల నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించిన పదవి, చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికి ఇచ్చే ఒక సంప్రదాయాన్ని తుంగలో తొక్కి ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టడంపై ప్రతి ఒక్కరు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యానికి ఇది తూట్లు పెడవడమే అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. చాలా స్పష్టంగా పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూనీ చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూనీ చేస్తుందని ఆయన ధ్వజమెత్తిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పేసి రాజ్యాంగ ప్రతిని కాన్స్టిట్యూషన్ కు సంబంధించిన కాపీని ప్రతినిత్యం కూడా తన చేత పట్టుకుని ప్రతి సమావేశంలో మాట్లాడే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కూని చేస్తా ఉంటే మరోవైపు రాజ్యాంగానికి సంబంధించిన నీతులు చెప్పడం ఎంతవరకు సమంజసమని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర స్థాయిలో అంటే దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్ లో ఇటీవల మనం చూసాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అగ్రనేత కేసీ వేణుగోపాల్ కు పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. కానీ రాష్ట్రానికి విషయానికి వచ్చేసరికి మాత్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఆ పదవిని కట్టబెట్టిన పరిస్థితి. అంటే దేశ అత్యున్నత చట్టసభకు ఒక న్యాయం, రాష్ట్ర అత్యున్నత చట్టసభ అయిన అసెంబ్లీకి మరో న్యాయమా అని ఈ రోజు కేటీఆర్ గారు సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితిని కూడా మనం క్షేత్రస్థాయిలో మనం చూస్తా ఉన్నాం. ఇది పూర్తిగా కూడా ప్రజాస్వామికమైన చర్య కాబట్టి తప్పకుండా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఇక్కడ కూడా ఎవరు కూడా హర్షించే పరిస్థితి లేదు. ఎందుకోసం అంటే పీఏసీకి సంబంధించిన ప్రక్రియలో ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సిన అవసరం ఉంటుంది, వారి ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఇప్పుడు పీఏసీ చైర్మన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసిన, అసెంబ్లీ ఎంపిక చేసిన ఎమ్మెల్యే విషయంలో ఎవరి మద్దతు ఉందని చెప్పేసి కూడా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రశ్నిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు తీసుకున్న ఈ నిర్ణయంపై టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తప్పకుండా దీన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని కూడా పార్టీ హెచ్చరిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. సీతారామరాజు.
వాస్తవానికి 1958-59 నుంచి ప్రతిపక్ష సభ్యుని పీఏసీ చైర్మన్ గా ఎన్నుకోవడం మానవాయితీగా వస్తుంది. ఈ విషయాన్ని తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాండ్ బుక్ ఫర్ మెంబర్స్ పేజీ నెంబర్ 65లో స్పష్టంగా పేర్కొన్నారు. అలాంటప్పుడు పార్టీ ఫిరాయించిన అరిగపూడి గాంధీ ఎన్నికను స్పీకర్ ఎలా ఆమోదించారని రాజ్యాంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. గాంధీని ఎలా పీఏసీ చైర్మన్ గా నియమించారని నిలదీస్తున్నారు. స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమని నిపుణులు అంటున్నారు. మోదీ ప్రభుత్వం కూడా చేయని దుశ్చర్యను తెలంగాణ కాంగ్రెస్ చేస్తోంది. లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి 44 మంది సభ్యులే ఉన్న కేవీ థామస్, మల్లికార్జున ఖర్గేను పీఏసీ చైర్మన్లుగా నియమించారు. కేబినెట్ ర్యాంక్ కూడా కల్పించారు. 2019 నుంచి 24లో 54 మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన అధీర్ రంజన్ చౌదరిని పీఏసీ చైర్మన్ గా నియమించారు. ప్రస్తుతం 99 మంది సభ్యులున్న కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్ పీఏసీ చైర్మన్ గా ఉన్నారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామని చేతిలో పుస్తకం పట్టుకుని ప్రగల్భాలు పలికే రాహుల్ గాంధీకి ఇవన్నీ కనిపించడం లేదా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుంటే రాహుల్ కళ్ళు మూసుకున్నారా? పీఏసీ చైర్మన్ గా అరికపూడి గాంధీ నియామకం ముమ్మాటికి పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధమేనని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పీఏసీ చైర్మన్ పదవి ఇస్తారా అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పిచ్చిన రోజే ఇదేం దుర్మార్గం అంటూ మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ హోదాను పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి అని కేటీఆర్ ప్రశ్నించారు. గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాంప్రదాయాలను మంటగలుపుతోందని తూలనాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. పార్లమెంట్లో పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కు కట్టబెట్టిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం, రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మాత్రం అన్యాయమా అని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇస్తారా అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పిచ్చిన రోజే ఇదేం దుర్మార్గం అంటూ మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ హోదాను పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి అని ప్రశ్నించారు కేటీఆర్. గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాంప్రదాయాలను మంటగలుపుతోందని తూలనాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. పార్లమెంట్లో పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కు కట్టబెట్టిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం, రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మాత్రం అన్యాయమా అని కేటీఆర్ నిలదీశారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. పీఏసీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న అరికపూడి గాంధీకి ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కు పీఏసీ చైర్మన్ ఇచ్చారన్నారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రతిపక్షానికి పీఏసీ ఇవ్వడం అనేది, ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ. అరకపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా, మీరే కండువా కప్పింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీని పీఏసీ చైర్మన్గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇలా రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని నీతి వ్యాఖ్యలు చెప్తున్నావు కదా, నీ నీతి వ్యాఖ్యలన్నీ డొల్ల. రాహుల్ గాంధీ మాటలన్నీ నీటి మూటలు. రాహుల్ గాంధీ గారు, మీకేమన్నా నీ చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంటే తక్షణమే నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించు. కేంద్రంలో ఇదే పీఏసీ ఎవరు తీసుకున్నారు? కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పీఏసీ అధ్యక్షుడు ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి అరికపూడి గాంధీకి పీఏసీ ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు ఖూనీ చేయడం, ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం. ఇవాళ రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు.